జర్నీ. ఎక్కడికి వెళ్తున్నాం మనం? చెప్పు. ఎందుకు ఎందుకు వెళ్తున్నాం చెప్పు. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు బాబుకి గుండు చేయించడానికి వచ్చాం బతుకే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి. ఇది వాడికి సెకండ్ టైం గుండు. నార్మల్గా అయితే హెయిర్ కట్ చేయించుకోవడానికే చాలా ఏడుస్తాడు. ఇప్పుడు గుండు చేయించుకునేటప్పుడు మాత్రం అస్సలు ఏడవలేదు, చాలా హ్యాపీగా చేయించుకున్నాడు. పిల్లలు అంతే కదా, మనం ఎక్స్పెక్ట్ చేసింది అస్సలు చెయ్యరు. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు అక్కడ కూర్చున్నాము. ఈవినింగ్ టైంలో వచ్చాము మేము. చాలా పీస్ఫుల్గా అనిపించింది. మలేషియాలో బతుకేస్ చాలా ఫేమస్. ఇక్కడికి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు, చాలా కంట్రీస్ నుండి. ఇక్కడ వీడియోలో కనిపించే వాళ్ళు మ్యాక్సిమం టూరిస్టులే. మా పిల్లలైతే ఇంకా ఆడుతూనే ఉన్నారు కంటిన్యూస్గా పీజియన్స్తో. వాళ్ళ డాడీ కాసేపు ఫోటోషూట్ చేశారు, కాసేపు ఆడిపించారు. దర్శనం కోసం స్టెప్స్ ఎక్కి వెళ్దామంటే అసలు రావట్లేదు, అక్కడే తిరుగుతూ ఉన్నారు. సో మేము కూడా వెయిట్ చేసాం కాసేపు. టైంలోనే అక్కడ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది కింద టెంపుల్లో. చాలా బాగా చేశారు. మేము కాసేపు అక్కడే కూర్చొని డ్యాన్స్ చూసి తర్వాత పైకి వెళ్ళాము. స్టెప్స్ ఎక్కి పైకైతే వచ్చేసాం. లోపల ఇలా ఉంటుంది. మేమైతే చాలాసార్లు వచ్చాం ఈ టెంపుల్కి. 8 years నుంచి ఇక్కడే కదా, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ వస్తూనే ఉంటాము. మా పిల్లలిద్దరికీ ఫస్ట్ గుండు తిరుపతిలో, సెకండ్ గుండు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర తీయించడం మాకు సెంటిమెంట్ అనమాట. ఫైనల్గా టెంపుల్ లోపలికి వచ్చేసాం. మలేషియాలో తమిళ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఏ టెంపుల్కి వెళ్ళినా వాళ్ళే కనిపిస్తారు, పూజారులు కూడా వాళ్ళే ఉంటారు. మేమైతే దర్శనం చేసుకొని దండం పెట్టుకొని కాసేపు అక్కడ కూర్చున్నాము. మేము అక్కడ కూర్చున్న టైంలోనే ఒక ఫ్యామిలీ వాళ్ళు ప్రసాదం ఇస్తున్నారు. సో ప్రసాదం తీసుకొని తింటున్నాం అందరం. మా బాబు చూడండి ఎలా తింటున్నాడో ప్రసాదం. చాలా ఫన్నీగా అనిపించింది వాడిని అలా గుండులో చూడగానే. తినడం అయిపోయాక మేము ఇంకా కిందకి వెళ్తున్నాము. మళ్ళీ నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. అప్పుడు టైం 8:30 అవుతుంది. వ్యూ చాలా బాగుంది కదా నైట్ టైము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.